పూరా లోకల్. కానీ ప్రభుత్వం ఏం చేయాలి? అసలు మీ ప్లాన్ ఏంది? మీ ఆలోచన ఏంది? ఇవాళ దేశంలో అనేక దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు కాణిపాకం దేవాలయం కూడా అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఎక్కడ మూసేలే. యాదాద్రి టెంపుల్లో కూడా ఆల్రెడీ వేదకాడ ప్రతిష్ట చేసి బాలరాముని ప్రతిష్ట చేసిన తర్వాత, బాలాలయం ప్రతిష్ట చేసిన తర్వాత అక్కడ దర్శనాలు ఇచ్చుకుంటూ పని నడిచింది. ఇక్కడ రాజన్న గుడి కోసం వస్తే భీమన్న మొక్కు అంటే ఎట్లా మొక్కుతా చెప్పండి మనం. ఇవాళ అనేక సెంటిమెంట్లు ఉంటాయి. ఇవాళ నాకు ఉద్యోగం వస్తే ఇవాళ ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో దీంతో పాటు ఇప్పుడు మహారాష్ట్రలో ఈ మధ్యలో చాలా సార్లు కూడా నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. సార్ మహారాష్ట్ర వస్తున్నాం, మాకు రాజన్న దర్శనం కావాలని చెప్పి చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు. మన ప్రాంతంలో ఎక్కువ కూడా ఉద్యోగం వస్తే మొక్కులు తీసుకుంటారు, పిల్లలు పుడితే మొక్కులు తీసుకుంటారు, పెళ్లిళ్ళు అయితే మొక్కులు తీసుకుంటారు, ఆరోగ్యం బాగాలేకుంటే మొక్కులు తీసుకుంటారు. ఇప్పుడు ఎట్లా మొక్కులు తీసుకున్నది? వాళ్ళ మొక్కులు తీసుకోవడానికి ఇవాళ ప్రజల సెంటిమెంట్ దెబ్బతీయడం. వీళ్ళు కనీసము టెంపుల్ని ఎన్ని రోజులు మూసేస్తారు, ఎట్లా మూసేస్తారు, మీ ప్లాన్ ఏంది అని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది, నాయకుల మీద ఉంది. మీరు వారం రోజులు మూసేస్తారా, నెల రోజులు మూసేస్తారా, లేకుంటే మొత్తానికే మూసేస్తారా, సంవత్సరం మూసేస్తారా? ఏమీ లేకుండా మీకు గుత్తాధిపత్యము మేము ఎవ్వరు పర్మనెంట్ కాదు, బండి సంజయ్ పర్మనెంట్ కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్మనెంట్ కాదు, నాయకులు పర్మనెంట్ కాదు, రాయలసీమ పర్మనెంట్, భక్తుల సెంటిమెంట్ పర్మనెంట్. కానీ భక్తుల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఎట్లా కొందాం ఒకసారి ఆలోచించండి. వాళ్ళు అకస్మాత్తుగా మేము చెప్పింది నడుస్తుంది, మేము చెప్పింది నడిపించాలని చెప్పి ఆలోచనతో వెంటనే ఇప్పుడే ప్రకటించి రేపటి నుంచి బంద్ చేస్తున్నామంటే ఎట్లా ఒప్పుకుందాం చెప్పండి. కాబట్టి నేను అధికారులతో మాట్లాడినా టెంపుల్ మూసివేతను ఎట్టి పక్షంలో వ్యతిరేకిస్తాను. మీరు ప్రజలతో మాట్లాడండి, ప్రజలతో చర్చించండి, చర్చించి ఎప్పటివరకు పనిచేస్తారు, ప్రజల దర్శనం ఏ విధంగా ఇస్తారు, మీరు ఏ విధంగా దర్శనం చేసుకోవాలో, ఏ విధంగా మొక్కులు చెల్లించుకోవాలో దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. మరి ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి అనుకుంటా మాత్రం పక్కా ప్రశ్నిస్తాం మనం. కాబట్టి మీరు అందరూ అలర్ట్గా ఉండండి. ఎట్టి బస్లో దేవాలయాన్ని భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా భక్తులకు మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ఎట్టి బస్సులో మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. చాలా మంది గ్రామాల నుంచి సర్వే అంత వస్తూ ఉన్నారు. ఏంటంటే అరే దేవాలయం ఎట్లా మూసేస్తారు, కొంతమంది సంవత్సరం మూసేస్తామంటున్నారు, కొందరు నెల రోజులు మూసేస్తామంటున్నారు, కొందరు వారం రోజులు మూసేస్తామంటున్నారు. మన కోడె మొక్కులు రాజన్న మొక్కుతుంది, భీమన్న మొక్కుతావా? కోడె మొక్కులు అంటేనే రాజన్నకు, భీమన్న మొక్కుతావా మనం? ఈ శివాలయాల్లో ఇప్పుడు శివాలయం మరి అన్ని గ్రామాల్లో శివాలయాలు లేవా? ఆనే మొక్కుంటాం అవసరం. కాబట్టి అంతా కూడా కాలనీ వేస్తున్నారు. అందరం అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఎట్టి బస్సులో దేవాలయము వారి ప్రజలకు చెప్పకుండా, ప్రజల సమ్మతి లేకుండా మూసేసే ప్రయత్నం చేస్తే, ప్రజల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే అందరం రోడ్డు మీకు ఎక్కాల్సిందే. అవసరం వస్తే మనమే పంచలు అట్టుకుంటాం, వాళ్ళ డోర్లు మూస్తే మన డోర్లు తెరుస్తాం. మనం అన్న పని చేయాల్సిందే, పంచలు అట్టుకొని వెళ్తాం. అవసరం వస్తే ప్రజల సెంటిమెంట్ కాపాడాల్సిన బాధ్యత మనం ఉన్నది, మనోబలం కాపాడాల్సిన బాధ్యత మనం ఉన్నది. వాళ్ళు క్లారిటీగా ప్రజలకు వివరించాలి, గ్రామాంతరికి వివరించాలి. ఇలా టెంపుల్ నాకు తెలిసిన సంవత్సరం ఒక అధికారం ఉంటాడు, సంవత్సరం మూసేస్తారట అంటున్నారు. ఒక విలేకరి ఫోన్ చేస్తే అన్న 6 నెలలు మూసేస్తారని అంటున్నారు. ఈ 6 నెలలు మూసేసుడేంది, ఈ సంవత్సరం మూసేసుడేంది? అక్కడ కనీసం లోపల దర్శనం చేసుకోకుండా చాలా మందికి దేవుళ్ళు వస్తుంది, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది ఏడుస్తున్నారట, రాజన్న చూడకుండా ఎట్లా బతుకుతాం మేమని చెప్పండి. ఇప్పుడు సమ్మకచార్ల మాకు జాతర వస్తున్నది, శివరాత్రి వస్తున్నది. కానీ ఇవన్నీ కూడా కావాలనే ఒక ప్లాన్ ప్రకారము ఇలా పేరు ప్రతిష్టల కోసము వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధిని ఎట్టి పక్షం మనం స్వాగతిస్తాము, అభివృద్ధికి సహకరిస్తాం మనం. ఈ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని కొట్లాట కాదు, ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన కొట్లాట. ఇది ప్రభుత్వం తర్వాత ఇస్తారయ్యారో గ్యారెంటీ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి అందరం అలర్ట్గా ఉండాల్సిందే. అభివృద్ధిని తప్పకుండా స్వాగతిద్దాం. ప్రజల సెంటిమెంట్ దెబ్బతీస్తే మాత్రం అందరం మూకుమ్మడిగా వ్యతిరేకించాల్సిందే. ఓన్లీ రాజన్న సిరిసిల్ల జిల్లానే కాదు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా పూర్తిగా, నీకు పక్క నిజామాబాద్ జిల్లా కానీ, సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలించాల్సిందే, వేలాదిగా తరలించాల్సిందే. వాళ్ళు దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ ముందు జాగ్రత్తగా మీరు అలర్ట్గా ఉండడానికి ఈరోజు ఈ సమాచారం ఇస్తున్నాం.
ఇప్పుడే సమాచారం వచ్చిందంటే రేపు ఎల్లుండి తీసి వాళ్ళ తర్వాత బంద్ చేస్తామంటున్నారు. సరే వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉంది కాబట్టి జిల్లా అధ్యక్షుడు గోపి గారు కానీ పతావ రామకృష్ణ మీ వెంటనే సమాచారం ఇస్తారు. ఎప్పటికప్పుడు మనం రోడ్డుకి ఎక్కి ఆందోళన చేయాల్సిందే. దీనికి సిద్ధంగా ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రతాప రామకృష్ణ గారు మీరు కంక్లూడ్ చేయొచ్చు. అందరికీ నమస్కారం. ఇప్పుడు సంజయ్ అని చెప్పిన సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. మనం కేవలం ఒక పిలిపిస్తేనే మే 14 నాడు మ్యాక్సిమం బంద్ చేసారు. మన ఫస్ట్ డిమాండ్ కూడా అసలు దేవాలయం బంద్ పెట్టాలనే ఆలోచన. అయితే ఇప్పుడు అర్జెంట్ బంద్ చేసినట్టుగా మళ్ళీ రేపేలోనే తీస్తా అని చెప్తా ఉన్నారు వాళ్ళు. అయితే మనకున్న సమాచారం ఏంటంటే 1 నెల 15 రోజులు బంద్ చేస్తా అంటే కూడా మేము దానికి కూడా ఒప్పుకుంటలేం. కనీసంగా డైలీ ఒక్క పూటలైనా దర్శనం ఇవ్వాలి, తర్వాత వర్క్ కంటిన్యూషన్ చేసుకున్న డిమాండ్ మేము చేస్తా ఉన్నాం కనుక రావణ ఆ డిమాండ్ కరెక్ట్. నేనేమో ఇంత అదే చెప్పి నేను చెప్పిన అంటే మీరు రాత్రి పని చేసుకోండి, పొద్దున్న దర్శనం ఏంటి మీరు అన్నట్టు. సరే రోజు కనీసం ఏదైనా సెంటిమెంట్ ఉంటాయి. మా కొడుకు కుడితే ఇంత చెప్తే మొక్కు తీసుకుంటారు ఇవాళ. అవునన్నా. ఇప్పుడు వాస్తవ ప్రజల ఇప్పుడు పబ్లిక్ అభిప్రాయం కూడా గుడి బంద్ చేద్దాం ఉంది అని మొత్తం బంద్ చేద్దాం. నిన్న మనం సర్వేలో మొత్తం కూడా పబ్లిక్ అంతా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నారు. గుడి బంద్ చేస్తారట అని చెప్పండి. మొత్తం పబ్లిక్ అంతా వ్యతిరేకిస్తున్నారు వెబ్రో వల్ల. అదే అయితే రేపు అదే సమస్యలు అన్న అంటే మనం కూడా ఫస్ట్ కల్లా అదే చెప్తున్నాం. దాదాపు 6-7 వేల కుటుంబాలు బతుకుతున్నాయి. మన సెంటిమెంట్స్ మీద ఇక్కడ సమ్మక్క దర్శనం, ఇక్కడ దర్శనం కానీ సమ్మక్క స్థలంలో మన దర్శనానికి కోరు. తిరుపతి పోయినా, కాశీ పోయినా, శ్రీశైలం పోయినా ఇక్కడ దండం పెట్టి పోయే పరిస్థితి లేదు. వీటన్నిటి పరిగణలో తీసుకోమని చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా రేపు ఒక్కోసారి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ చేస్తామన్నా. మీరు అన్న సిస్టంలో మీరు డేట్ ఇచ్చినట్టయితే వేలాది మందితో కూడా ఖచ్చితంగా కూడా ప్రొడ్యూస్ చేద్దాం మనం. మొత్తం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మొత్తం కార్యకర్తలు అందరం కూడా పంచనాటుకోవాలి. వాళ్ళు గురి ముంచేస్తే మనం గురి తెరవాలి. మరి ఏం చేస్తాడో ఫైరింగ్ అవుతుందా, లాఠీ చార్జ్ అవుతుందా, ఏం చేస్తారో చూద్దాం. తెగించి కొట్టాడేసిందే. సెంటిమెంట్ దెబ్బతీసే ప్రసక్తి లేదు. అక్కడనే అందరితో దానిలో లోకల్ అర్చకులు చాలా సీనియర్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అక్కడనే చిన్న ప్రతిష్ట చేసి కూడా ఫస్ట్ వెనక దిక్కు డెవలప్మెంట్ చేయడము, కొంత ముందు చేయడము. కానీ మొత్తానికి దేవాలయాన్ని పోకుండా ఆపడం అంటే ఇది ఎంతవరకు ప్రజలు ఎట్లా ఒప్పుకుంటారు? అదే ఎవరప్పుడు లోకల్ పీపుల్ అయితే ఇమీడియట్ గా గంటలో దాదాపు 1000 మంది వచ్చి దర్శనం అని. ఇప్పుడు రాజన్న కోడ మొక్కుకుంటే భీవన కట్టుకుంటావా? అదే చెప్పినాను నేను. ఇప్పుడు రాజన్న దర్శనం అయితే భీవన మొక్కుంటావా? ఇప్పుడు కోడే మొక్కే రాజన్న ఇంపార్టెంట్ మొక్కే మొక్కది. ఇక్కడ అన్న పూజ కానీ రాజన్నకు అన్న పూజ కానీ భీవనకు అన్న పూజ ఎవరు మొక్కరు కదా. ఇప్పుడు ఒకసారి మా చిన్నబాబు పుట్టినప్పుడు 1 నెల రోజులు లేట్ అయింది మేము మొక్కు తీసుకోవడం. మా చిన్న అబ్బాయికి ఫీడ్స్ వచ్చినాయి. తెల్లారి మబ్బు లేచి మావును పట్టుకుని మొక్కు తీసుకున్నాం అత్తమ్మ. అంత పవర్ఫుల్ రాజన్న అంటే. ఓకే అన్న. రేపు కానీ ఎల్లుండి ఒక మీటింగ్ అరేంజ్ చేయమంటారు అన్న. మరి చేయండి. వేల మంది దించాలని ప్రసక్తి లేదు. జస్ట్ ప్లానింగ్ కోసము లోకల్ ప్లానింగ్ కోసం మీటింగ్ పెట్టుకోండి. రేపు 2 రోజుల కోసం మీటింగ్ పెట్టుకోండి రేపు. ఓకే అన్న. సరే అండి. సరే. ఓకే. దీంట్లో అందరికీ కూడా కృతజ్ఞతలు అన్న. నమస్కారం.